నమస్తే ఫ్రెండ్స్. మేనిఫెస్టేషన్ గురించి వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని దేశ విదేశాలు తిరగాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద కోచ్లు, పెద్ద పెద్ద ట్రైనర్స్ అని పేరు పెట్టుకొని ఉన్న చోటే మీ కళ్ళకు ఏదైతే కనిపిస్తుందో దాని ద్వారానే విశ్వము మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని మనం గమనించి పరిశీలించి కళ్ళు, చెవులు, ఈ పంచ జ్ఞానేంద్రియాలు తెరిచి ఎదురు చూస్తూ ఉండాలి. కలేజ సినిమా గుర్తే ఉంటుంది కదా, మహేష్ బాబు నాకు ఇంత డబ్బులు కావాలని ఆ కారు వెళ్తూ ఉంటే ఆపుతాడు, పని జరగదు, మేనిఫెస్ట్ చేయలేకపోతాడు. అనుకునేది మేనిఫెస్టేషన్ కాల. తర్వాత అనుకుంటాడు, ఇక్కడ ఒక పేదవాడు కడుపులో ఆకలి ఉంది, ఆ ఆకలి నేను తీర్చాలి. ఇక్కడ పరోపకారం అనేటటువంటి సంకల్పంలో ఒక భాగమైపోయింది. ఎప్పుడైతే పర ఉపకారము, లోక కళ్యాణము అనేది నా సంకల్పంలో కలిసిందో ఇమ్మీడియట్ అతను నాకు 10 రూపాయలను కోరుకుంటాడు, అక్కడికి మేనిఫెస్ట్ అయింది 10 రెట్లు ఎక్కువ మేనిఫెస్ట్ అయింది. సో మేనిఫెస్టేషన్లో గుర్తుంచుకోవాల్సింది పరోపకారం, అది నా సంకల్పంలో భాగం.